తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హైదరాబాద్ ను మించిన రాజధాని మా లక్ష్యం. ప్రపంచం మొత్తం మన వైపు చూసేలా నిర్మాణం. రైతులు భూములిచ్చి ధైర్యం నింపారన్న చంద్రబాబు. అమరావతి రైతులు అసంతృప్తి చెందొద్దు. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కు సమస్యలు చెప్పండి. పరిష్కారం కాకపోతే తానే చర్చిస్తానన్న సీఎం. రాజధాని నగరాన్ని కర్నూలు కోల్పోయింది. ప్రధాని పర్యటనలో మంచి వార్త రావచ్చు. మంత్రి భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల. ఈ నెల 21 వరకు నామినేషన్ల స్వీకరణ. ఉపసంహరణకు 24 వరకు గడువు. బైపోల్లో దూకుడు పెంచిన బీఆర్ఎస్. రహమత్ నగర్ లో విస్తృత స్థాయి సమావేశం. హాజరైన కేటీఆర్, హరీష్ రావు. ఎర్రశేఖర్ పార్టీలో చేరడంపై అసహనం. సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముణ్ణి హత్య చేశారు. రేపు ఎమ్మెల్యే పదవి కోసం తనను కూడా చంపొచ్చన్న అనిరుద్ రెడ్డి. టీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై నిఘా. ప్రత్యేక మొబైల్ కిట్లు తీసుకొచ్చాం. విశాఖలో 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్న నాదెండ్ల. నకిలీ మద్యంపై వైసీపీ పోరుబాట. ఏపీ వ్యాప్తంగా భారీ ర్యాలీలు. ఎక్సైజ్ కార్యాలయాల్లో అధికారులకు వినతి పత్రం. జగన్ హయాంలోనే లిక్కర్ స్కామ్ మొదలైంది. సంబంధం ఉన్న వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. ఈ కేసు దర్యాప్తునకు సిట్ వేశామన్న నిమ్మల. ఆల్ ఇండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్. ఏపీ ఎస్పీ 6వ బెటాలియన్లు ప్రారంభం. క్రీడలకు సీఎం ప్రాధాన్యత ఇస్తారన్న అనిత. నెల్లూరు రూరల్లో చంద్రన్న వెలుగుల పేరుతో పనులు. నెలాఖరు నాటికి 100% పూర్తి. 9,139 కోట్లు కేటాయించారన్న కోటంరెడ్డి. జూబ్లీహిల్స్ లో బోగస్ ఓట్లంటూ వైరల్. ఒకే ఇంట్లో 43 బోగస్ ఓట్లున్నాయని పోస్టులు. బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిందంటూ సోషల్ మీడియాలో హల్చల్. సంక్షేమ శాఖలపై రేవంత్ ఫోకస్. బీసీ, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై నజర్. హాజరైన మంత్రులు పొన్నం, అట్లూరి. ఈ నెల 20 నుంచి వేములవాడ ఆలయ విస్తరణ పనులు. దర్శనాల నిలిపివేతపై అదే రోజు ప్రకటన. రాజన్న, భీమన్న దగ్గర పరమేశ్వరుడే ఉన్నారన్న ఆది శ్రీనివాస్. చండీగఢ్ లో భట్టి పర్యటన. ఐపీఎస్ అధికారి పూరన్ కుటుంబానికి పరామర్శ. అండగా ఉంటామని భరోసా. కోట వినూత డ్రైవర్ రాయుడు వీడియో కలకలం. హత్యకు ముందు తీసుకున్న వీడియోలో సంచలన విషయాలు. బొజ్జల సుధీర్ రెడ్డిపై ఆరోపణలతో మారిన సమీకరణలు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో లైంగిక వేధింపులు. కలెక్టర్ కు బాధిత మహిళా ఉద్యోగుల ఫిర్యాదు. ఇర్ఫాన్, సోహెల్ పై సస్పెన్షన్ వేటు. చిత్తూరులో ఘరానా మోసం. ట్రేడింగ్ యాప్ పేరుతో 28 లక్షలకు కుచ్చుటోపి. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు. నా దగ్గర డబ్బులు లేవు, మళ్లీ సినిమాలు చేస్తా. కేంద్ర మంత్రి సురేష్ గోపి ఆసక్తికర కామెంట్స్. కరూర్ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం. కేసు సీబీఐకి బదిలీ. రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో దర్యాప్తు. ఆల్ టైమ్ హైకి చేరిన బంగారం ధర. తులం గోల్డ్ 1,28,000. వెండి ధర కేజీ 1,83,000. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.